ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు గత 18 రోజులుగా వారి న్యాయమైన కోరికల సాధన కోసం సమ్మె చేస్తూ ఉంటే వారు సమ్మెలో ఉన్నారని అంగన్వాడీలకు సంబంధించినటువంటి ఆ యొక్క నివాసాలని అంగన్వాడీగా ఉపయోగించినటువంటి ఆ ఇళ్ళని తాళాలు పగలగొట్టి దొంగతనం చేసినటువంటి ప్రభుత్వాన్ని గద్దెదించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. న్యాయమైన కోరికలు కోరుతూ ఉన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పాదయాత్ర చేస్తున్నప్పుడు అక్కలారా చెల్లెళ్ళారా మీ అందరికీ ప్రభుత్వం అన్యాయం చేస్తూ ఉంది, నేను వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వాన్ని కూలదోయండి, నాకు సహకరించండి, నేను వచ్చిన తర్వాత మీకు న్యాయం చేస్తాను, ఆయన 10,000 రూపాయలు ఇస్తాం, 7,500 ఇస్తామంటే 27,000 రూపాయలు ఇస్తామని చెప్పినట్టు ముఖ్యమంత్రి ఈ రోజున గత 4.5 సంవత్సరాలుగా కూడా వారు అడుగుతూనే ఉన్నారు పాపం. కానీ 4.5 సంవత్సరాల తర్వాత మేము బ్రతకలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం, మా కుటుంబాలు బ్రతకలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి, మాకు కనీస బ్రతకడానికి కూడా లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి కాబట్టి కనీసం జీతం మాకు ఇవ్వాలి, గ్రాడ్యుటీ ఇవ్వాలి, పెన్షన్ రూపొందించాలని చెప్పి మీరు ఇచ్చినటువంటి హామీల్ని అమలుపరచాలని వారు కోరికలు కోరుతూ ఉంటే ఇప్పటి వరకు కూడా వారితో మాట్లాడేటువంటి సందర్భం ముఖ్యమంత్రి గారికి లేదు. మంత్రులు అయితే ఏకంగా బూతులు మాట్లాడుతూ ఉన్నారు. ఈ రోజున గుంటూరులో చూస్తూ ఉంటే 2 మంత్రులు ఉన్నారు, ఒక ఆయన రజనీ గారు, ఒక ఆయన రాంబాబు గారు. ఒక్క మంత్రి కూడా మహిళగా ఉన్నటువంటి రజనీ ఎప్పుడు కూడా ఇక్కడికి వచ్చి అంగన్వాడీలు పరామర్శించడం కానివ్వండి, మేము పరిష్కరించడానికి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళడం కానీ కనీసం పరామర్శించడానికి కూడా రాలేదంటే వారు మహిళా మంత్రులుగా ఉండి కూడా మహిళలకు కించపరుస్తున్నారనడానికి ఇది ఒక ఉదాహరణ చెప్తా ఉన్నాం. మేము రాబోయే రోజుల్లో మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, న్యాయపరమైనటువంటి కోరికలన్నిటి కూడా ఉమ్మడి ప్రభుత్వంలో మేము తీరుస్తాం, వారికి అండగా ఉంటామని చెప్పి కూడా జనసేన పార్టీ తరఫున వాళ్ళకి హామీ ఇస్తూ మేము ఈ ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం. న్యాయమైన కోరికలు తీర్చాలి, తీర్చకపోతే ఈ ఆడపడుచులందరూ కూడా మీ ప్రభుత్వాన్ని కూలవేయడానికి ముందుంటారని చెప్పి కూడా తెలియపరుస్తాం. వచ్చే ప్రచారాన్ని వీళ్ళంతా చూడలేదా అని మనం అడిగాం. ఏది ఏమైనా మీరు జీతాలకు సంబంధించి కానీ గ్రాడ్యుటీకి సంబంధించి కానీ మాట్లాడితేనే మా సమ్మెనం విరమింపజేస్తాం, లేకపోతే విరమింపజేయమని మనం చెప్పాం. అంశం కూడా మీ అందరికీ తెలుసు. వేతనము గ్రాడ్యుటీ తప్ప మిగతా సమస్యలు ఏవి ఉన్నా. రెండోది, మొన్న బత్స సత్యనారాయణ గారు అయితే ఈ సమస్య ఇంతవరకు మేము ముఖ్యమంత్రిగా మాట్లాడి సంక్రాంతి తర్వాత మళ్ళీ ఒకసారి చర్చలు జరుపుతామని వాళ్ళు చెప్తా ఉన్నారు. అంటే 11వ రోజు కనీస వేతనం 26,000 రూపాయలు పరిష్కరించాలి అన్నవారి సమస్యలను ఇవ్వాలి, గ్రాడ్యుటీని ఇవ్వాలి, గ్రాడ్యుటీని మన వాళ్ళ సన్నిధానం తీసుకోవాల్సిన అవసరం ఉండే, ఇబ్బంది ఏమీ లేదు. వారు కూడా మనం ఉద్దేశించి మాట్లాడతారు, అవసరమైతే రేపు మనం చేయబోయే కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు.